శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి భక్తులందరికీ కూడా చాలా చాలా గొప్ప శుభవార్త. చెలో తాళపూడి మేము వెళ్తున్నాము, మీరు సిద్ధమా అనేలా ఈ డిసెంబర్ మాసంలో 26, 27 తేదీల్లో అత్యంత సుందరంగా ఎందరో సాయి భక్తుల నడుమ జరుగుతున్న అద్భుతమైనటువంటి కార్యక్రమము అఖిల భారత సాయి సమ్మేళనం. మనకి వాస్తవానికి చిరస్మరణీయులైనటువంటి మాస్టర్ గారు, భరద్వాజ మాస్టర్ గారు సాయి సమ్మేళనాలని చెప్పి చాలా ప్రాశస్త్యంగా నిర్వహించేవారు. ఆయా ప్రదేశాలకు ఒకసారి గొలగమూడి, ఒకసారి గుంటూరు, ఒకసారి విశాఖపట్నము, ఇలా ఒక్కొక్క చోట ప్రతి సంవత్సరంలో ఆయా భక్తులు ఎవరైతే అంతా నిండి ఉన్న సాయి భక్తుల సమూహం ఏదైతే ఉందో ఆ సమూహాన్నంతటినీ ఒక చోట చేర్చి ఒకరి మధ్యన ఒకరికి పరస్పర అనుబంధాలని ఏర్పాటు చేసి అందరూ కూడా విశ్వవ్యాప్తమైనటువంటి సాయిని ఆరాధించేందుకు కావలసినటువంటి, అంటే ఇప్పుడన్నా మాధ్యమాలు ఉన్నాయి, అప్పుడు మాధ్యమాలు లేకుండానే అంత విస్తృతంగా చేశారు మన భరద్వాజ మాస్టర్ గారు. ఆయన్ని చేసినటువంటి అటువంటి కార్యక్రమాలకి సంతోషించి మేము కూడా అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచనలతో ఎందరో నేటి సాయి భక్తులు కూడా గత జూలైలో వాకాడ్లో నిర్వహించారు. ISSBST అని చెప్పి మన నరసింహారావు బాబాయ్ గారు షిరిడీలో వీరు నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని చూసి ప్రేరేపితుడైనటువంటి కాళ్ళ రత్నాజీ గారు చాలా అకుంఠిత దీక్షతో, నిర్విరామమైనటువంటి కృషితో ఎందరో పెద్దల నుంచి సలహాలను సేకరించి వారి అనుగుణంగా మరి ప్రతి ఒక్క సాయి భక్తుడి వద్దకు చేరుతూ తన యొక్క నిర్విరామ కృషిని నిర్వహిస్తూ మనలాంటి ఎంతోమంది సాయి భక్తులకు తాళ్ళపూడిలో మదన గోపాల మందిరంలో చక్కటి సభను మనందరి కోసం ఏర్పాటు చేశారు. నాకు ఆ మదన గోపాలుడు అనగానే చాలా ఆశ్చర్యం వేసింది, ఈ సంతోషం వేసింది. ఈ సాయి భక్తులు అందరం కూడా బూటీ మందిరం కట్టేటప్పుడు బాబాగారు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ మందిరం, ఆ కృష్ణ మందిరాన్ని కడుతూ ఉంటే దాంట్లో నేను కూర్చుంటాను అన్నారు. అటులాగే ఈ మదనం అంటే మదించడము. ఏం మదిస్తాము మనం? ఎంతో ఆధ్యాత్మిక సాధనలతో ఇదైనటువంటి వాళ్ళని అంతర్మదనానికి మనకు కావాల్సినటువంటి చక్కటి బోధనల సారాంశాన్ని ప్రతి సాయి భక్తులు, ఎంతోమంది అద్భుతమైన వక్తలు ఏ గ్రంథంలో అయినా సునిశ్చితంగా పరిశీలిస్తే చెప్పనటువంటి అంశమే ఉండదండి. అలా ఆ సాయి సచ్చరిత్ర ఉపనిషత్తుల సారం ఎలా అయ్యిందని చెప్పేవారు ఒకరైతే, అసలు సాయి సద్గురువుగా నా పరబ్రహ్మ అని చెప్పేవారు మరొకరైతే, ఇలా ఎంతోమంది వక్తలు, శ్రోతలు, అతిథులు ఇంతటి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనేటువంటి సత్సంకల్పంతో నిరాడంబరంగా నిగర్వులై ముందుకు వచ్చేటువంటి సేవకులు, వారికి నిజంగా వందనాలు సమర్పించవలసిందే. వాలంటరీ సేవకు చేసేందుకు సిద్ధమైనటువంటి సాయి సేవకులు వాళ్ళంతా కూడా ఇంతమంది సమూహం ఒకచోట నుంచా. ఇప్పుడు ఎవరిని కదిలించినా ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇదేదో ఆఫర్లు పెడితే వెళ్తారు కదా, అలా మేము తాళ్ళపూడిలో జరిగేటువంటి సాయి సమ్మేళన సభకి వెళ్తున్నాం. 25వ తేదీ నుంచే మేము బిజీ. 25, 26 అంటే 25 మా ప్రయాణం మొదలు పెడతాము. 26కి మదన గోపాల మందిరం చేరుకుంటాము.
అక్కడ చక్కగా వక్తలు చేసేటువంటి ఆ యొక్క సత్సంగ భాషలను వింటూ వాళ్ళ నుండి ఉన్నటువంటి ఆ సాయి వాక్కుల్ని కల్పిస్తూ మాలో ఉన్నటువంటి సాయి నాదుణ్ణి ఉద్దీపనం చేసుకుంటూ వస్తాము అని ప్రతి ఒక్కరి నోట పుట్టింటికి వెళ్తున్నామా అనేటువంటి అభిలాషను వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలామంది వెళ్ళేటువంటి. అంతే కదా, ఒక చోట ఒక కుటుంబం చేరుతూ ఉంది అంటే అక్కడ పండగ వాతావరణం నెలకొన్నట్లే కదా. అటువంటి పండగ వాతావరణాన్ని తమ ఆరాధ్య దైవం యొక్క విరాట్ స్వరూపాల్ని దర్శించేటువంటిది మనకి మన సాధన గొప్ప. కానీ ఎంతోమంది గుప్తంగా ఉంటూ సాధన చేసుకుంటూ నిర్విరామంగా ఉండేటువంటి ఎందరో కూడా వస్తూ ఉన్నారు అక్కడికి. అటువంటి వారిని దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది. ఇక్కడ డాంబికత్వాలు ఏమీ ఉండవు. అందుకని ఎందుకు వెళ్తున్నామయ్యా మేమని ఎవరన్నా ప్రశ్నిస్తే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి షిరిడీవాసుడైన సాయినాథుడు ఎందరి హృదయాల్లోనో ఎలాగో నివసిస్తూ తన విరాట్ స్వరూపం యొక్క కార్యక్రమాలను ఎలా నిర్వర్తిస్తున్నాడో అలాంటి విరాట్ స్వరూపాల్ని ప్రతి ఒక్కరిలో ఉన్న సాయినాథుని దర్శించేందుకు మేము తాళ్ళపూడి వెళ్తున్నాం. మరి కాళరత్నాజీ గారి కృషి అలా ఉంటే ఆ యొక్క సాయి సేవాదల్ తాళ్ళపూడిలో ఉన్నటువంటి రైస్ మిల్లు అధినేతలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మరియు ఈ యొక్క షిరిడీ సాయి సేవాదల్ అనేటువంటి కార్యక్రమాన్ని చిన్న చిన్నగా చేసుకొస్తూ పారాయణలు నక్షత్రమాలిక ఇలా చేసుకుంటూ వస్తే తన సంకల్పాన్ని, అందుకే ఇంతింతై ఒటుడింతై అన్నట్లు నెమ్మదిగా ఎదుగుతూ ఆ ఎదిగిన కొద్దీ ఒదుగుతూ చక్కటి కార్యక్రమాలను నిర్వహించేలా ఉండాలి సాయి భక్తుడనేది మనకి తెలియజేయబోతున్నారు రత్నాజీ గారు. ఆ మదన గోపాల మందిర సభా వేదికని ముందర సమస్త సాయి భక్త బృందాలకు. కాబట్టి చక్కగా అందరం వెళ్ళి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వెళ్ళడం ఎంత సంతోషంగా వెళ్తామో, ఎంత శ్రద్ధతో ఇక్కడి నుంచి వెళ్తున్నామో అక్కడ కూడా మన ఇంటి కార్యక్రమంగా భావిస్తూ మన ఇంటి ఇదిగా అవగాహన చేసుకుంటూ చక్కగా మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధతో అక్కడ జరిగే ప్రతి వాటికి శ్రద్ధతో సహనంతో తీసుకుంటూ ముందుకు మనం వెళ్ళాలని మనందరి మీద ఈ యొక్క సాయినాథుని అనుగ్రహం సర్వదా సకలదా వర్షించాలని, ఈ చేసేటువంటి ఈ బృహత్ కార్యక్రమానికి చైర్మన్ గారు కూడా సింహాద్రి జనార్దన్ రెడ్డి గారు, వారి యొక్క సహాయ సహకారాలతో రత్నాజీ గారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. చాలా మంచి కమిటీ వాళ్ళది. నేను గతంలో గురు పౌర్ణమి షిరిడీలో దర్శించాను. ఇలా ఎందరో సాయి భక్తులకు ఒక పండుగ వాతాన్ని తీసుకొస్తున్న సాయి సేవాదల్ సమూహంతో కలిసి అందరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని మనసా వాచ వంచిస్తూ ఈ యొక్క బృహత్ కార్యానికి సమస్త విశ్వగురువుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనసా వాచ కోరుకుంటూ, ప్రతి సాయి భక్తుడు ఈ కార్యక్రమం తనదేననేటువంటి సత్సంకల్పంతో తను అందరూ ఒకేలా సహకరించలేకపోవచ్చు. అలా సహకరించలేనటువంటి వాళ్ళము కనీసం మన యొక్క ప్రజెంటేషన్ అక్కడ ఇవ్వడం, మన అక్కడ ఉండడం మనం అలా అయినా చేయగలిగేటువంటి సమర్థత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క అందరి లక్ష్యం సాయినాథుని ఆశీస్సులు. ఇక్కడ మరి ఏది కాదు, కీర్తి కాదు, ప్రతిష్టలు కాదు, ఇంకొకటి లేదు. సాయి యొక్క అనంత శక్తి ఆ వ్యాప్తి జరిగేటువంటి దాన్ని మనందరం కూడా సాక్షిభూతులమై ఆనంద డోలికల్లో మునుగుతూ ఆస్వాదిస్తూ దర్శిస్తూ వింటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీ శకుంతల పరమేశ్వర్. మరి మనందరం తాళ్ళపూడిలో కలుసుకుందాం సాయి నాథ సమక్షంలో. జై సాయిరామ్.